వెల్కమ్ టు ది లీడర్. అందలమెక్కితేనే ప్రజాసేవ చేయవచ్చని చాలా మంది భావిస్తారు. అధికారం ఉంటేనే నిత్యం ప్రజల మధ్య ఉండొచ్చని భావిస్తారు. పదవితో ఎలాంటి పాలనైనా చక్కబెట్టవచ్చని ఆశపడతారు. అందుకు చాలా మంది నేతలు అధికారం కోసం, మంత్రి పదవి కోసం అరులు చేస్తుంటారు. కానీ కొందరు అలా కాదు. చిన్ననాటి నుంచే జనంలో మమేకమవుతారు. అధికారం దక్కినా దక్కకపోయినా జనజీవన స్రవింతలో కలిసి వారి సమస్యలపై పోరాటం చేస్తుంటారు. గొప్ప గొప్ప చదువులు చదివినా, పెద్ద ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నా దేనికి ఆశపడరు. కేవలం ప్రజాదరణే జీవిత పరమార్థంగా బతుకుతారు. అలాంటి ఓ వ్యక్తి జీవితమే ఇవాల్టి మన లీడర్. ప్రజానాడి పట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. అందుకు ఎంతో నిబద్ధత, పట్టుదల, కార్యాచరణ ఉండాలి. ఇవన్నీ కలబోసిన వ్యక్తే గుంటూరు జిల్లా మేడుకొండూరుకు చెందిన గుంటుపల్లి సాంబశివరావు. స్థానిక రాజకీయాల్లో, ప్రజాసేవలో అనుభవంలో ఆయనకు ఆయనే సాటి. రాజకీయం అంటే ప్రీతి, ప్రజలంటే ప్రేమ. మనం ఎక్కడున్నామన్నది కాదు, ప్రజలకు ఎంత సేవ చేశామో, ప్రజల కోసం ఎంత పాకులాడామో, ఇవే ఒక లీడర్కు ఉండే లక్షణాలు. ఆ లీడర్ లక్షణాలే మనం గుంటుపల్లి సాంబశివరావు. ఈ పేరు మేడికొండూరు వెళ్తే ఎవరైనా చెప్తారు. మేడికొండూరు పట్టణంలో గుంటుపల్లి సాంబశివరావు అనే పేరింటే ఎవరైనా కూడా సొంత బంధువులాగా భావిస్తారు. ప్రస్తుతం మేడికొండూరులో జెడ్పీటీసీగా పనిచేస్తున్నటువంటి సాంబశివరావు ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటారు. అదే రాజకీయంగా ముందుకెళ్తున్నటువంటి సాంబశివరావు రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజలు అసలు ఇక్కడ సాంబశివరావు గురించి ఏమనుకుంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన జెడ్పీటీసీ మెంబర్ అంతేనా అనుకోవద్దు. ఎందుకంటే ఓ ఎమ్మెల్యేకు ఉన్నంత ఇమేజ్ ఆయనకుంది. ఆయనే గుంటుపల్లి సాంబశివరావు. గ్రామస్థాయి టీడీపీ కార్యకర్త నుంచి ఓ మంచి నేతగా ఎదిగారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఆయన నైజం ప్రజలకు ఆయన్ని బాగా దగ్గరగా చేస్తుంది. అన్నగారి ఆశయాలతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆయన చంద్రబాబు నేతృత్వంలో ముందుకు దూసుకెళ్తున్న తెలుగుదేశం పార్టీలో ఓ కమిట్మెంట్ ఉన్న సైనికుడయ్యారు. ప్రభుత్వ పథకాలు తన ప్రాంతంలో కుగ్రామం స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి అందేలా చూడడంలో సాంబశివరావును మించిన నేత మరొకరు లేరు. ప్రతి ఒక్క అకేషన్లో ఆయన దగ్గరుండి మరీ అందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటం ఆయన నేర్చుకున్న రాజకీయం. ప్రభుత్వ పథకాలు జనానికి అందుతున్నాయో లేదో తెలుసుకునే నేతలను జనం మర్చిపోరు. అంతేకాదు, తమతో కలిసిపోయి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క సమస్యను పట్టించుకుని దానికి పరిష్కార మార్గం చూపే నేతను అస్సలు వదులుకోరు. ప్రభుత్వం సేవా కార్యక్రమాలు చేపట్టడం సాధారణమే, పథకాలు ప్రకటించడం మామూలే. కానీ సొంతంగా ప్రజాసేవ విషయంలో ముందుండటం, ప్రజలకు ఏ సాయం కావాలన్నా చేయడం సాంబశివరావుకి చెల్లింది. ఓవైపు కుటుంబంలోని చాలా మంది వైద్యులుగా స్థిరపడ్డారు. చీకు చింతలేని జీవితం గడిపే అవకాశమున్నా సాంబశివరావు ఇష్టపడరు. ప్రజలకు సేవ చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుటుంబంతో గడిపేది తక్కువ, జనం కోసం సమయం కేటాయించేది ఎక్కువ.
నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారన్న విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చేసిన నేత గుంటుపల్లి సాంబశివరావే. తాడికొండ నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా ముందుండేది కూడా ఆయనే. ప్రజా సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిత్యం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు సాంబశివరావు. ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం జనం కోసం పనిచేస్తున్నారని, ఆయన సేవలో తాను కూడా పాలు పంచుకోవడం సంతోషకరమైన విషయం అనేది సాంబశివరావు మాట. ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండడమే ఆయన్ని జనంలో మంచి నేతగా గుర్తింపు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన నేత నందమూరి తారక రామారావు. ఆ సమయంలో చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి అన్నగారి వెంట నడిచారు. అలాంటి వారిలో ఒకరు గుంటుపల్లి సాంబశివరావు. తనకు రాజకీయంగా అవకాశం కల్పించిన ఎన్టీఆర్ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. నేను 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆశయాలు ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలు నాకు చాలా ఇంప్రెసివ్గా నన్ను ఒక ఆలోచనతో తీసుకురావటం జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్నాను. మధ్యలో గత 4 సంవత్సరాల క్రితం నేను ఈ ప్రజలు జెడ్పీటీసీగా మంచి మెజార్టీతో ఎన్నుకోవటం జరిగింది. దానివల్ల అసలు దీంట్లో కంటెస్ట్ చేయాలి, ప్రజాసేవలోకి రావాలనే ఆ యొక్క కల్పన 83లోనే ఉంది. 83, 84లో కూడా నేను రావాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు కుదరలేదు. పిల్లలు ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని అన్నీ అధిగమించి అందరూ డాక్టర్లు అయ్యారు, పిల్లలు కానీ అందరూ కూడా. మా మిస్సెస్ కూడా డాక్టర్. దాని ధర్మల మరి 4 సంవత్సరాల క్రితం రావటం జరిగింది. మంచి మెజార్టీతో చెప్పాను కదా క్రితం. ఇవాళ ప్రజాసేవ చేయటం అనేది నిజంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజాసేవ చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అందులోనూ క్రైసిస్లో ఉండి 2 స్టేట్లు సపరేట్ అయ్యి ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము ఒక సైనికుల్లాగా నిలబడి ప్రజాసేవ చేయటం నా యొక్క అదృష్టమును నా జన్మ తరించిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంత ఆపదలో ఉన్నా కానీ ఆయన అలుపెరగని యంత్రంలాగా తిరిగి దేశాలు అన్నీ తిరిగి కూడా ఈ ప్రతి ఒక్క పేద ప్రజలకి, ఈ యొక్క ఆంధ్ర ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చేయాలనే కృతనిశ్చయంతో ఆయన కృషి చేస్తున్నాడు. దాంట్లో మరి ఉడతా భక్తిగా ఒక ఇసుకలో ఒక రేణువులాగా నేను కూడా చేయాలని కల్పించినందుకు, ఆ యొక్క అవకాశం కల్పించినందుకు ముందుగా తెలుగుదేశం ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సొంత గ్రామం నుంచి మండల స్థాయికి ఎదిగిన నేత సాంబశివరావు. అన్నగారి ఆశయాలు, చంద్రబాబు ప్రజా సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో ముందుండే సాంబశివరావు తన మండలంలో సేవలు, పథకాల అమలు, పేదలకు చేరడంలో ఎంతో చొరవ చూపారు. ఇవాళ ఈ మండలంలో చక్కగా అన్ని పథకాలు కూడా ప్రజలకు చేరవేయటం జరుగుతూ ఉంది. నన్ను ఎన్నుకున్న ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా నా యొక్క సొంత పనులు కూడా వదిలేసేసి కేవలం ప్రజాసేవలోనే నిమగ్నమై ఉన్నాను. అదేవిధంగా ఎన్నో పథకాలు కూడా పేద ప్రజలకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి చేర్చడం జరిగింది. మరి అదే నేను వచ్చిన తర్వాత ఎన్నో పెను మార్పులు, అవినీతి మీద పోరాటం కూడా ఎక్కువ చేశాము. కెనాల్స్ మీద అవినీతి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన డబ్బులు అవినీతి జరిగిన దాని మీద, మరి అదేవిధంగా మా మండలంలో జిల్లా పరిషత్ 64 ఎకరాల్లో మైనింగ్ జరుగుతూ ఉంటే కొంత అక్రమ మైనింగ్, కొంత మరి లీగలైజ్డ్గా జరుగుతూ ఉంటే వాటిని మొత్తం టోటల్గా ఆపిచ్చాను. మరి దగ్గర అందరూ కూడా నాకు ప్రస్తుతం ఉన్న మరి ఎమ్మెల్యే గారు కానీ, మరి దగ్గర మా సహచర జెడ్పీటీసీలు అందరూ కూడా ఎంతో
ప్రోత్సాహం చేసి నాకు కోఆపరేటివ్గా ఉండబెట్టి 64 ఎకరాల పేరేచర్లకు మంచి అసెట్ అది. ఇవాళ కైలాసగిరికి అనే కొండ చక్కగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని వెళ్తూ ఉంది. అది ఒక అసెట్ని నిలబెట్టాననే సంతృప్తి నాకు మిగిలిపోయింది. జీవితంలో కూడా ముందు కూడా నేను చెప్పుకోవటానికి కూడా అది ఒక పెద్ద మేజర్ అచీవ్మెంట్గా నేను భావిస్తూ ఉన్నాను. అదే కాదు, పొలంలో కానీ ఎక్కడ స్పూరియస్ సీడ్స్ వచ్చినా కానీ లేదా పొలం పిలుస్తుందనే కార్యక్రమంలో కానీ ప్రతి కార్యక్రమం గవర్నమెంట్ ప్రోగ్రాంలో ప్రతి కార్యక్రమంలో నేనున్నాను. నా దగ్గర నేను ప్రతి దాంట్లో ప్రజలకి మమైకమై నేనంటే ప్రజలకి చాలా అభిమానం. నాకు కూడా వాళ్ళని చూస్తే సొంత కుటుంబ సభ్యుల్లాగా నేను ఫీల్ అయ్యి వాళ్ళకి ఏం కావాలన్నా కానీ ముందుగా నేను ఉండి ఉంటాను. చంద్రబాబు మీద తనకు ఎంతో నమ్మకం, విశ్వాసం ఉన్నాయని చెప్తున్నారు సాంబశివరావు. అందుకే ఆయన చేస్తున్న సేవలను తన వంతు ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమంటున్నారు. టీడీపీ అభివృద్ధికి పాటుపడటమే తన కర్తవ్యమంటున్నారు. చంద్రబీమ ఎవరు చనిపోయినా కానీ ప్రతి ఒక్క చంద్రన్న బీమా ఎవరైనా చనిపోతే ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళకి చంద్రన్న బీమా ఇవ్వటం, ఎలిజిబిలిటీ ప్రకారంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్క పండగలకు కానీ లేదా ఏదో ఫెస్టివ్ ఏదైనా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సంతోషాలు సుఖ సంతోషాలతో కూడా పాలు పంచుకోవటం జరుగుతూ ఉంది. మరి ఇట్లా ఈ యొక్క ప్రయాణం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే ఈ యొక్క రాష్ట్రాన్ని భవిష్యత్తు మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంది. ఇంకే ఆ ఆలోచనలో నేను కూడా నిలబడి నా యొక్క శక్తి వంచన లేకుండా ముందు కూడా నా మండలంలో వరకు కూడా పూర్తి సహకారంతో మరి ప్రజల యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ఇవ్వడానికి కూడా అందరూ కూడా సంసిద్ధం వ్యక్తం చేస్తూ ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క పథకాలన్నా ఆయన యొక్క ఆలోచన విధానం వలన కూడా బాగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఎక్కడికి పోయినా కానీ నన్నే స్పందిస్తూ ఉంటారు. నన్ను చూడగానే సొంత తమ్ముడు వచ్చాడు, సొంత ఆప్యాయత కలిగిన వాళ్ళు వస్తూ ఉన్నారని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే సాంబశివరావు అంటే తమకు ఎంతో ఇష్టమని చెప్తున్నారు మేడికొండూరు వాసులు. ఆయన వంటి నేత తమ ప్రాంతంలో ఉండటం అదృష్టమని చెప్తున్నారు. చాలా మంచి వ్యక్తి ఆయన. మాకు మా మండల స్థాయిలో అన్ని విధాల ఉపయోగపడుతున్నాడు. అది ఆయన గురించి చెప్పాలంటే అంతా మంచిగా ఉంటుంది ఆయన పరిస్థితి. అదే ప్రజలతో ఎలా ఉంటాడు ఏంటి? ప్రజలతో మంచిగా ఉంటాడండి, అందరితో కలుపుగోతనంగా ఉంటాడు. అందరికీ ఏదన్నా అవసరాలు ఉంటే అడగటం, ఏదన్నా ఉంటే సాల్వ్ చేయటం అది చేస్తూ ఉంటాడు ఆయన. అన్ని వర్గాలకి అనుకూలంగా ఉంటాడు. చాలా హెల్పింగ్ నేచరు, మంచి ప్రజాప్రతినిధి, అందరితో బాగుంటాడు అన్ని వర్గాల వాళ్ళతోటి. ఏదైనా అతను ఈ మండలం లెవెల్లో గుంటూరు డిస్టిక్లో 50 మండలాల్లో ఉన్న జెడ్పీటీసీలోకి ఈయన చాలా మంచి ఎక్స్పర్ట్, చాలా తెలివిగలవాడు, మంచి వర్తబుల్ క్యాండిడేటు. ప్రతిరోజు కూడా అహర్నిశలు కష్టపడే వ్యక్తి. చాలా ఇతను మా మండలంలో జెడ్పీటీసీ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మండలంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ జెడ్పీటీసీ గారు బాగా పాల్గొని ఆయన సాయశక్తులుగా ఆయన శక్తికి మించి కూడా కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటున్నారు. అనేక సమస్యలను ఆయన ప్రతినిత్యం పరిష్కరిస్తున్నారు. ఇలాంటి జెడ్పీటీసీ గారు మాకు ఉండటం మేము మా మండలంలోని ప్రజలు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యం అని మేము అనుకుంటున్నాము. ఇంకా జెడ్పీటీసీ సాంబశివరావు గారు
ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో ఇంకా ఉన్నత పదవులు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరితోటి సాంబశివరావు గారు, జెడ్పీటీసీ సాంబశివరావు గారు అందరితోటి బాగుంటాడు. ప్రజలందరూ ఆయన్ని కూడా బాగా గౌరవిస్తారు. కాబట్టి ప్రజల పనుల మీద ఎంత దూరమైనా పోగలుగుతాడు. ప్రజల క్షేమమే ఆయన క్షేమంలాగా కోరుకుంటాడు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా డోక్పర్తి గ్రామ పంచాయతీ కానీ మా మేడికొండ మండలానికి కానీ అన్ని పనులు సక్రమంగా చేస్తున్నాం. ఏ పని అయినా ప్రజల వల్ల తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఏ పని అయినా మాకు సహకరించండి, మీకు మేము సాయం చేస్తామని అందరూ చెబుతున్నారు. ధన్యవాదాలు. నా పేరు టి శివపార్వతి అండి. నేను డోక్పర్ల అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. డాక్టర్ సాంబశివరావు గారు జడ్పీటీసీ సారు చాలా మంచివారు. ఆయన ఏదన్నా అవసరమై ఏది అడిగినా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఏదన్నా గర్భిణీలకి, బాలింతలకు కానీ ఏదైనా సరే ఎలా ఫుడ్ తీసుకోవాలి, ఏంటి, పరిసరాల పరిశుభ్రత గురించి కానీ, స్వచ్ఛ భారత్ గురించి కానీ అన్నిటి గురించి మాత్రం చాలా బాగా చెప్తూ ఉంటారు. ఫుడ్ కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. మా స్కూల్కి సంబంధించి కూడా ఏదన్నా అవసరం అయితే మాత్రం హెల్ప్ చేస్తాను అంటూ ఉన్నారు. అటెండ్ అవుతూ ఉంటారు. అటెండ్ అయ్యి బాగా సక్సెస్ చేస్తూ ఉంటారు. సీమంతాలు ఏదన్నా అన్నా వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం బిజీగా ఉన్నాము అంటారేమో కానీ సార్ మాత్రం అసలు అలా అన్నీ అనరు. వచ్చి మాత్రం బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. తన సపోర్ట్ బాగా ఉంటుంది. టీడీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ దగ్గర నుంచి కూడా టీడీపీలోనే పనిచేస్తూ ఉన్నారు గుంటుపల్లి సాంబశివరావు. అదేవిధంగా ఈరోజు మేడికొండూరు జెడ్పీటీసీగా ఉన్నారు. మేడికొండూరు జెడ్పీటీసీగా ఉండటమే కాకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అతనికి రథసారథిగా పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా ఒక వంతు పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నారు సాంబశివరావు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా రాజకీయంగా ముందుకెళ్లడమే కాకుండా నా మండల ప్రజలకి మేలు చేయడమే కాకుండా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తాను, చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానంలో నడిపిస్తామని చెప్పేసి కూడా సాంబశివరావు చెప్తా ఉన్నారు. ఒక లీడర్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఇంతకంటే ఏముంటాయి? కెమెరా పర్సన్ అశోక్తో సాంబశివరావు, 99 టీవీ, గుంటూరు. చాలా మందికి రాజకీయం అంటే ఓ మోజు, కొందరికి క్రేజు, మరికొందరికి సంపాదనకు అడ్డదారి. కానీ సాంబశివరావు వ్యక్తిత్వం అలాంటిది కాదు. రాజకీయం ఆయన రక్తం, ప్రజాసేవ ఆయన ఊపిరి. అందుకే బొందిలో ప్రాణం ఉన్నాళ్ళు ప్రజాసేవకే తన జీవితం అంటున్నారు. ఇది ఇవాల్టి లీడర్. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. For more updates, please subscribe 99 TV Telugu.